అనంతపురం జిల్లాలో ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియ ముమ్మరంగా జరుగుతోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ, 2 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈవీఎం యంత్రాలు, ఎన్నికల సామాగ్రి ముమ్మరంగా పంపిణీ చేస్తున్నారు. అనంతపురంలో ఎన్నికల ఏర్పాట్లపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డి అందిస్తారు. సార్వత్రిక ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ముమ్మరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈవీఎం యంత్రాలను సప్లై చేయడం, అదేవిధంగా పోలింగ్ స్టాఫ్ను అలాట్ చేయడం, ఇదంతా అత్యంత ముమ్మరంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మన ముందు అనంతపురం ఎన్నికల అధికారి గ్రంథి వెంకటేష్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. ప్రధానంగా ఎట్లాంటి అరేంజ్మెంట్స్ చేశారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఆర్ఓ గారు చెప్పండి, అనంతపురం అర్బన్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎట్లాంటి మెజర్మెంట్స్ తీసుకుంటూ ఉన్నారు? ఈవీఎం యంత్రాలు కావచ్చు, ఇతర పోలింగ్ మెటీరియల్ కావచ్చు, ఎట్లాంటి లోటుపాటు లేకుండా ఎట్లాంటి అరేంజ్మెంట్ చేస్తున్నారు చెప్పండి. నమస్తే అండి. మనకి మొత్తం 292 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఒక 30 సెక్టార్స్ని డివైడ్ చేయడం జరిగింది. మనకు రూట్ వైజ్ ప్రతిదీ కూడా రూట్ ఆఫీసర్సు, సెక్టార్ ఆఫీసర్సు, అదేవిధంగా ఎవరైతే ఉన్నారో అందరినీ కూడా మనం పొజిషన్ పెట్టాము. ఈ 30 సెక్టార్స్ చక్కగా డివైడ్ చేసేసి స్ట్రాంగ్ రూమ్ నుంచి నీట్గా ఈవీఎంస్ అన్నీ కూడా సెక్టార్ వైజ్ డివైడ్ చేసి చక్కగా కౌంటర్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి అంతా కూడా ఎవరైతే పీఓస్, ఏపీఓస్ ఉన్నారో వాళ్ళందరూ చక్కగా వచ్చి మనం మీరు చూడొచ్చు అన్నీ కూడా డివైడ్ చేసాము. ఆ పర్టికులర్ పోలింగ్ స్టేషన్ వాళ్ళ నెంబర్ చెప్పగానే మనకు వాళ్ళు ఇస్తారు. వాళ్ళు అన్ని చెక్ లిస్ట్ అన్నీ చూసుకుని చక్కగా చెక్ చేసుకుని, క్రాస్ చెక్ చేసుకుని వాళ్ళ దగ్గరలో ఉన్న బస్సు ఏదైతే మళ్ళీ రూట్ ఆఫీసర్ దగ్గరగా పిలుచుకుని వెళ్తారో ఆ బస్సు దగ్గరికి, బస్సుకుని వెళ్ళి అక్కడి నుంచి నీట్గా పోలింగ్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. సో అన్ని అరేంజ్మెంట్స్ అన్నీ చేసాము. అన్ని ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, అటెండెన్స్ కానీ అన్నీ కూడా ఎక్కడ ఏం ఇబ్బంది లేకుండా ఇంత పెద్ద ఎత్తున మనకు జరుగుతున్నా కూడా ఎక్కడా కూడా ఇటువంటి మనకి ఇబ్బంది లేకుండా చాలా చక్కగా అరేంజ్మెంట్స్ చేసాం. అన్నీ కూడా సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్లో ఎట్లాంటి ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు? పోలింగ్ సజావుగా జరిగింది. మనకి దాదాపు 24 లొకేషన్స్ ఉన్నాయండి, క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ లొకేషన్స్. దాదాపు పోలింగ్ స్టేషన్స్ వచ్చి మనకి 80 దాకా ఉన్నాయి. అవన్నిటిలో కూడా మనకి మెయిన్ థింగ్ చేసింది ఏంటంటే 100% వెబ్ కాస్టింగ్ చేస్తూ ఉన్నాం. అంటే 292 పోలింగ్ స్టేషన్స్ ఉంటే 292 పోలింగ్ స్టేషన్స్ కూడా వెబ్ కాస్టింగ్ పెట్టాం. అదేవిధంగా మనకి ఏవైతే కొన్ని సెన్సిటివ్, క్రిటికల్ అవన్నీ ఉన్నాయో వాటికి వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్సు, అదేవిధంగా మనకి ఇంకేమైనా చేయగలమో అవన్నీ కూడా మనం చేస్తామన్నాము. అన్ని మెజర్స్, ఆల్ పాసిబుల్ మెజర్స్ అన్నీ కూడా మనం తీసుకొని ఎటువంటి ఇది జరగకుండా మనం 100% ఎన్షూర్ చేసుకుంటున్నాం. మనకి ఏఎల్ఎంటీస్, మాస్టర్ ట్రైనర్స్, అలాగే బెల్ ఇంజనీర్స్, ఏదైతే ఈవీఎం సంబంధించిన బెల్ ఇంజనీర్స్ ఉన్నారో వాళ్ళని కూడా మనం ప్లేస్ చేస్తాం. ఇమీడియట్గా ఎక్కడన్నా కూడా ఇష్యూ వచ్చినా కూడా ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళి రెక్టిఫై చేసేస్తారు, ఇబ్బంది ఏం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మొత్తం మీద అయితే పోలింగ్ను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎన్నికల అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పోలింగ్ కేంద్రాల్లో ఏదైతే సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేకమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారులు పేర్కొంటున్న వాతావరణం కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్, శివాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.